मोहतरम नाज़रीन आदाब, एटी न्यूज़ में आप सभी का खैर मक़दम है। हनुमान जयंती के मौके पर एक प्रोग्राम मुनक़्क़िद हुआ। इस प्रोग्राम में बीजेपी पार्लिमानी उम्मीदवार डी अरविंद ने शिरकत की और प्रोग्राम से खिताब करते हुए अरविंद ने कांग्रेस हुकूमत पर शदीद तनक़ीद की। कहा कि कांग्रेस हुकूमत अपने इंतकाम की खातिर बच्चों को तक इस्तेमाल कर रही है। कांग्रेस पार्टी गुंडा राज चला रही है। बोधन के साबिक़ एमएलए शकील आमिर के बेटे को वो अपने इंतकाम का निशाना बना रहे हैं। अगर दुश्मनी रखनी है तो आपस में रखें। बच्चों को, ख़वातीन को सियासी इंतकाम का निशाना बनाना इंतहाई अफसोसनाक बात है। उन्होंने कहा कि यह सतही सियासत नहीं बल्कि एक शर्मनाक बात है। हम आपस की दुश्मनी का निशाना बच्चों को ना बनाएं। कांग्रेस पार्टी बाप की दुश्मनी बेटे से निकाल रही है। చూడండి, షకీలు ఇక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అఘాయిత్యాలు చేసిండు, కరప్షన్ చేసిండు, మన ఎఫ్సిఐ దాంట్లో అవకతవకలు చేసిండు, పెద్ద ఎత్తున చేసిండు. షకీల్ మీద కేసులు పెట్టిండ్రు. షకీల్ ఈ దేశంకి వస్తలేడు, ఆయన విదేశాలలోనే ఉన్నాడు, భయపడి అరెస్ట్ అవుతామని. సో ఆయన మీద కేసులు చేయండి, ఆయనకి పనిష్ చేయండి, ఆయనని భారతదేశం రప్పించేటట్టు చేయండి. దీస్ ఆర్ ఆల్ ఫైన్. Law will take its own course. Government has to act, let it act. కానీ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. 20 ఏళ్ళ పిల్లగాడి మీద ఆయన ఒకసారి యాక్సిడెంట్ ఏదో చేసినట్టు, 2 ఏళ్ళ కింద అప్పుడు కేసు గీసి అయింది, పట్టుకపోయిండ్రు, ఏదో చేసిండ్రు సంథింగ్. అయిపోయాక మళ్ళీ ఈ మధ్య ఏదో చేసిండ్రు. ప్రగతి భవన్ గేట్ ముందర డివైడర్ గుద్దిండు. చనిపోయినరా యాక్సిడెంట్, పెట్టి యాక్సిడెంట్. దానికి పట్టుకపోయి వేసి దాన్ని కూడా జైల్లో పెట్టింది. అనకెళ్ళి బయటకు వచ్చినాక మళ్ళీ పాత కేసు తోడుతున్నారు. అంటే కచ్చగట్టి 20 ఏళ్ళ పిల్లగాడి మీద రాజకీయం చేయడము పర్సనల్లీ ఐ డోంట్ అప్రిషియేట్. చిన్నపిల్లల మీద ఈ రాజకీయ కక్ష తీసుకోండి. షకీల్ తీసుకురండి దమ్ముంటే. చాలా అన్ఫార్చునేట్ అది. ఇక ఫ్యామిలీల మీద వాడు, పిల్లల మీద వాడు. అప్పుడు చనిపోయినా